సాముదిన, సూర్య ఎందుకంత కోపంగా కిందికి వెళ్ళాడు? ఏం జరిగింది? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి సాముదిన? ఏదో జరిగే ఉంటుంది. సూర్యలో అంత కోపం నేనెప్పుడు చూడలేదు. సూర్య అంత కోపంగా ఉన్నాడు అంటే ఆ సామాన్య ఏదో ఒకటి చేసే ఉంటుంది. పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు ఆ సామాన్య విషయం అటో ఇటో తేలిపోయేలా ఉంది. సాముదిన, నేను సూర్య గురించి ఇంత మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి? అయినా ఇది ఒక రకంగా మంచిదేలే. సూర్య ఈ వేడిలో ఆవేశంలో ఉండగానే ఆ తల్లి కూతుళ్ళ భర్తం పట్టాలి. ఇంకా వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు సాముదిన. ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ వదిలిపోవాలి. కాకపోతే ఒకటి సాముదిన, సూర్య ఉన్న కోపంలో ఆ సామాన్యం చంపేసేలా ఉన్నాడు. అదే గనక జరిగితే సూర్య నేరస్తుడవుతాడు. అంతవరకు రానివ్వకుండా సూర్యని కంట్రోల్ చేయగలిగేది నువ్వే. నువ్వు అలా చేసావంటే వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయడమో లేదా ఇంకేమైనా చేస్తాడు. సాముదిన, నేను ఇంత గొంతు చించుకొని నడుస్తూ ఉంటే ఇలా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావేంటి? సాముదిన, ఏమైంది నీకు? అంటే సూర్య ఎందుకలా ఉన్నాడో తెలుసా నీకు? అసలు సామాన్య ఏం చేసింది సాముదిన? అయినా ఏదో చేసే ఉంటుందిలే. సరే, నువ్వు త్వరగా కిందికి రా, లేకపోతే సూర్య ఏమైనా చేసేస్తాడు. నేను మాయన్ని చంద్రాన్ని పిలుచుకొని వస్తాను. తొందరగా రా సాముదిన. ఏంటలా చూస్తూ నిలబడ్డారు? తీసిపడండి చెత్తంతా, తీసేయండి. నేను ముందే చెప్పానా వజ్రపాటి గారింట్లో ఏ సంబరమైనా పూర్తిగా సవ్యంగా జరగదని. ఈ మాత్రం సంబడానికి ఆ పిలుపులెందుకు? ఈ అలంకారాలు ఆర్భాటాలు ఎందుకు? జయంతి గారు, ఏంటండి ఇదంతా? ఈ మాత్రం దానికే బొట్టు పెట్టి ఫోన్ చేసి మమ్మల్ని పిలవాలా? నా కొడుకు పెళ్లి, ఇవాళ మెహందీ ఫంక్షన్ అని నేను మీకు బొట్టు పెట్టి పిలిచానా? చెప్పండి చెప్పండి. అసలు నా కొడుకు ఇష్టాలు తెలుసుకోకుండా ఎక్కడి నుంచో వచ్చి మా ఇంట్లో తిష్ట వేసిన వాళ్ళకి కొమ్ము కాస్తూ మా అక్క చేసిన పని ఇది. అబ్బబ్బబ్బా చెల్లి, నువ్వు ఊరుకో. మా చెల్లి అలాగే అంటుంది, మీరేం పట్టించుకోకండి. నేను పిలిస్తే ఒకటి, మా చెల్లి పిలిస్తే ఒకటా ఏంటి? వెల్ సెట్ రాజీ గారు. మీరు మాత్రం మాట్లాడకండి. వై నాట్? ఎందుకు మాట్లాడకూడదు? సూర్య నాకు కాబోయే అల్లుడు, దట్స్ ఇట్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,